వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఒక కొత్త ట్రెండ్ని నేను గమనించాను రీసెంట్గా. ఏపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా తమ ఉత్సాహకతను చూపిస్తున్నారు. దానికి గల కారణం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళకున్న ప్రెజర్ అయి ఉండొచ్చు, దాంతోపాటు వాళ్ళకి దీని మీద ఆసక్తి ఉండుండొచ్చు, ఈ జాబ్స్ మీద. మూడోది, ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా వస్తుంది. రీసెంట్గా మనం చూసాం, చాలా ఏఐ యాప్స్ వచ్చినాయి, ఈవెన్ కోడింగ్ చేయగలిగే యాప్స్ కూడా వచ్చినాయి. దానివల్ల వాళ్ళ జాబ్ని డైవర్సిఫై చేస్తుంది. ముఖ్యంగా యంగ్ జనరేషన్ పీపుల్ రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ జాబ్ని డైవర్సిఫై చేసుకోవాలని అనుకుంటున్నారు. జాబ్ సెక్యూరిటీ, దాని మీద ఆసక్తి, ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రెజరు, వీటన్నిటి దృష్ట్యా వాళ్ళ థాట్ అనేది ఏపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనే వైపు రీసెంట్గా మనం మళ్ళింది. అది నేను గమనించాను. ఈవెన్ ఇది 2-3 ఇయర్స్ నుంచి ఉన్న ఈ ఇయర్ బాగా ట్రెండ్ ఇంక్రీజ్ అయింది. అండ్ అలానే మన ఇన్స్టిట్యూట్లో వచ్చినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా రీసెంట్గా జాబ్స్ని సాధించగలిగారు. తక్కువ టైంలో ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళని కూడా అధిగమించి స్మార్ట్ వర్క్ చేసి వాళ్ళ జాబ్ని సంపాదించగలిగారు. ఆ టైం టేబుల్ ఏంటి, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఆ స్మార్ట్ వర్క్ మీరు ఎలా చేయాలి, మీకున్న సమయాన్ని ఎలా ఉపయోగించుకొని ఈ జాబ్ని సాధించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక పూర్తి అవగాహన, ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే మీరేం చేయాలండి అనేది ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అండి, మీరున్నటువంటి జాబ్ని చేస్తూనే మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. మీరున్న జాబ్ని వదిలేసి మాత్రం దీనికి రావద్దు ఎవరో కూడా. మీరు జాబ్ చేస్తూనే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చక్కగా అవైలబుల్గా ఉంది. సపోజ్ ఎస్విఆర్ అకాడమీ తీసుకున్నారనుకోండి, మీకు గ్రూప్ 2, గ్రూప్ 1 చక్కగా ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేశారు. సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ చదవాలో గైడ్ చేస్తుంది, మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తుంది, టైం టేబుల్ ఇస్తుంది, మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మిమ్మల్ని టైం టు టైం మెంటర్షిప్ ఇస్తూ గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. మీ ప్రిపరేషన్ని కంటిన్యూగా మీరు కొనసాగించండి. ఎలా? మీరు జాబ్ చేస్తూనే. జాబ్ని కనుక మానేస్తే మీకు ఆర్థికమైన పరిస్థితులు ఇబ్బందులు ఎదురవచ్చు, సామాజికమైన పరిస్థితులు ఇబ్బందులు ఎదురవచ్చు. అందుకనే మీ జాబ్ని చేస్తూనే మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. మరి జాబ్ చేస్తూనే ప్రిపేర్ అవుతూ ఉంటే సమయం సరిపోతుందా అంటే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అంటున్నాము, ఇంకా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత అప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని మాట్లాడతారు. ఎప్పుడు ఉంటుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ డేట్ ఇచ్చి అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ ఇవ్వాలి. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్జామ్ డేట్ ఎప్పుడో చెప్పాలి. ఆ ఎగ్జామ్ డేట్ ఎప్పుడో చెప్పిన తర్వాత ప్రిలిమినరీ కండక్ట్ చేయాలి. దాని తర్వాత రిజల్ట్ ఇచ్చి మెయిన్స్ కండక్ట్ చేయాలి. సో దాని తర్వాత సిపిటి ఎగ్జామ్ పెట్టాలి. ఇలా మీకు సమయం ప్రజెంట్ అనుకూలంగా ఉంది. అట్లీస్ట్ రోజుకి కనీసం 3 నుంచి 4 గంటల కనుక మీరు కేటాయించగలిగితే వచ్చే 6-7 నెలల్లో సిలబస్ని కంప్లీట్ చేసి రివిజన్ చేసుకోవడానికి కూడా సమయం ఉండేలాగా నేను టైం టేబుల్ని మీకు ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఇంత మంచి సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేయండి. మీకు అసలు ఏమీ రాదు, ఈ సబ్జెక్ట్ అసలు మీకు ఏమీ రాదు అసలు మీకు దీంట్లో ప్రవేశమే లేదు, అయినప్పటికీ కూడా దీన్ని సాధించవచ్చు. ఎలానో అంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ అయిన వాళ్ళకి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుందండి. ఇది చాలా కష్టం అనుకుంటారు, చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే నేను బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండి తర్వాత యూపీఎస్సీ వైపు వెళ్ళాను. సో దాని తర్వాత డిఫెన్స్ సర్వీసెస్, ఇలా మీకు చాలా ఈజీ అవుతుంది ఇది. సో అంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు మీరు దీని మీద ప్రవేశం లేదు కాబట్టి హార్డ్ అని అనిపిస్తుంది. కానీ వన్స్ మీరు దీంట్లోకి వస్తే మన టెక్నికల్ బ్రెయిన్ని కనుక దీని మీద కనుక ఉపయోగించగలిగితే చాలా ఈజీ అయిపోతుంది. సో దాన్ని ఎలానో కూడా నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు తెలియజేస్తాను. సో అందుకనే ఎవరు జాబ్ మానేసి దీన్ని ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. జాబ్లో ఉండే మీ ప్రిపరేషన్ని ప్రజెంట్ ఉన్న సమయాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఎందుకు ఇటువైపు మీరు రావాలి వస్తున్నారు అనేది మనకి ఫోన్ చేసిన అభ్యర్థులను అడిగితే వాళ్ళు చెప్పిన ముఖ్యమైన విషయం, చాలామందికి ఇది ఒక యాంబిషన్, అంటే ఇటువైపు నేను ఈ ఆఫీసర్ లాగా నేను ఉండాలి అని అనుకోవటం ఫస్ట్ పాయింట్. సో రెండోది, నేను సమాజానికి ఉపయోగపడాలి ఎంతో కొంత, నేను ఒక్కడనే కాదు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది జాబ్ సెక్యూరిటీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు.
కొంతమంది ముఖ్యంగా ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం అండి, మా జాబ్లో ఉన్న ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం, కొంచెం గవర్నమెంట్ సెక్టార్ వైపు అయితే లైఫ్ జాయ్ఫుల్గా లీడ్ చేయొచ్చు అనే ఆలోచన ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తారు, కానీ అసలుగా ఆలోచించాల్సింది ముఖ్యంగా సో ఏ జాబ్లో ఉన్నా సాటిస్ఫై అవ్వచ్చు, కానీ ముఖ్యంగా సర్వీస్ ఓరియంటేషన్ మనస్తత్వం ఉన్న వాళ్ళు, మనం ఒక్కలమే కాదు పక్క వాళ్ళకు కూడా ఉపయోగపడే అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటువైపు వస్తే అంత సులువేం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 2 ప్రిపరేషన్ అంత సులువు కాదు, అంత కష్టము కాదు. సో మీకు ముఖ్యంగా కష్టపడే మనస్తత్వం ఉంటే దీన్ని సాధించడం చాలా ఈజీ అవుతుంది. స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ కన్నా కూడా. సో కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ది హార్డ్ వర్క్, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు వస్తున్నారు అనేది నేను అర్థం చేసుకుంది. మీకు ఎందుకు వస్తున్నారు అనేది కూడా కామెంట్ సెషన్లో మీరు చెప్పండి, దానివల్ల నాకు ఫర్దర్గా ఇంకొక వీడియోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్ ప్రిపేర్ అవుతూ కూడా అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అది ఫస్ట్ టైంలో అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైంలో అచీవ్ చేసిన వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు కూడా మనకు కనిపిస్తారు. సో ఫస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా అని నా దగ్గరకు వచ్చి ప్రిపేర్ అయ్యి అచీవ్ చేసిన వాళ్ళు వీళ్ళు. సో చాలామంది వచ్చారు, కానీ మిగతా వాళ్ళు డెడికేటెడ్గా ఉండలేకపోయారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇది చాలా హార్డ్ ఏమో, ఇటువైపు మనం మళ్ళీ వదిలేసి వెళ్ళాలా అని వీళ్ళు కూడా మ్యాక్సిమం వాళ్ళ జాబ్లో ఉంటూనే వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేశారు. కానీ ఇక్కడ నేను వాళ్ళకి గైడ్ చేసిన తీరు ఎలా ఉంటుందంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనే ఉంటుంది. అంటే ఒక టెక్కి దీన్ని ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి, అదేవిధంగానే సబ్జెక్ట్ డీల్ చేయడం కూడా అలానే ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ టెర్మినాలజీ, సో దాన్ని కమ్యూనికేషన్ తెలుగు మ్యాక్సిమం ఇలానే ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. రాసేటప్పుడు కూడా చాలా ఆబ్జెక్టివ్గా టెక్నికల్ ఆస్పెక్ట్ ఉన్న మైండ్ని దీని మీద ఉపయోగించేలాగా ఉంటుంది. సో వాళ్ళే ఆ రీతిలో ట్రైన్ చేయాల్సి ఉంటుంది, అంతేగాని ఎలా పడితే అలా ప్రిపేర్ అయితే అది ఇంపాసిబుల్. సో అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను దీంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ కూడా మీకు చెప్పాలి. గ్రూప్ 2లో ఎప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. కనీసం మీకు 1.5 నుంచి 2 సంవత్సరాల ఓపిక ఉండాలి. కంటిన్యూగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక డే ప్రిపేర్ అయ్యి ఒక 10 రోజులు మానేసి మళ్ళీ ఇంకొక రోజు తీస్తే కుదరదు. మీకున్న సమయాన్ని టైం టేబుల్ నేను చెప్తాను నెక్స్ట్, అది వేరే విషయం. కానీ ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే రోజుకు 1 గంట లేదా 2 గంటలు మీకు సమయం ఉండి చదివినప్పటికీ కూడా మీ ప్రిపరేషన్ అనేది డే ఎగ్జామ్ రోజు వరకు కూడా కంటిన్యూ చేయగలగాలి. మీరు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారని కాదు, కంటిన్యూటీ అనేది ఇంపార్టెంట్. ఆ కంటిన్యూటీ ఉంటే ఏమవుతుందంటే నేను చదువుతున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది, అది మీకు నాకు జాబు తెచ్చిపెడుతుంది అనే ఫీలింగ్ని తీసుకొస్తుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ కన్నా కూడా మీకు కంటిన్యూగా ప్రిపేర్ అవ్వటం ఇంపార్టెంట్. కంటిన్యూస్ ప్రిపరేషన్కి స్మార్ట్ వర్క్ కనుక తోడైతే మీరు సాధించడం చాలా ఈజీ అవుతుంది. మీకు కనీసం 1.5 నుండి 2 సంవత్సరాలు ఓపిక ఉండాలి. సో అంత ఓపికని కొని తెచ్చుకోగలిగితేనే మీరు దీంట్లోకి రండి. సో వీటన్నిటిని అధిగమించగలిగితే, కానీ ఆ ఓపికతో ఈ ప్రెజర్ని కనుక, అంటే ఈ గ్రూప్ 2 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ అన్నిటినీ కూడా జాబ్ క్యాలెండర్ వస్తే ఇంకా బెటర్. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడే రాదు ఇవన్నీ క్లియర్గా తెలుస్తుంది. సో ఎనీవే కొంత అస్థిరత అయితే ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే. ఆ అస్థిరత ఉన్నప్పుడే కదా వీళ్ళు కూడా స్టార్ట్ చేసింది. సో ఆ అస్థిరత ఉన్నప్పుడే కదా మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ చేసి విజయం సాధించగలిగింది. సో దాన్ని అధిగమించగలిగితే మాత్రం మీకు ఫలితం మంచి ఫలితం ఉంటుంది. సో అది మాత్రం గ్యారంటీ. కానీ కష్టం అయితే ఉంటుంది, దాన్ని మాత్రం మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఏదో కోర్సు జాయినింగ్ కోసం అలా ఇలా కాదు, రియాలిటీ అనేది నేను చెప్తున్నాను. కామెంట్స్లో కూడా మీ రియాలిటీ ఏంటి అనేది తెలియజేయడం కూడా నాకు ఇంపార్టెంట్. అయితే మీరు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన అన్నింటినీ అధిగమించి మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నారు, ఎస్, ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, అసలు సిలబస్ ఎలా ఉంటుంది, ఇది చెప్పిన తర్వాత నేను టైం టేబుల్ చెప్తాను మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. అది క్రూషియల్ పార్ట్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిలిమినరీ కండక్ట్ చేస్తారండి, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అండ్ దాని తర్వాత సెకండ్ లేయర్లో మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ ఇది. సో ప్రస్తుతం సిలబస్ ఇది.
సో ప్రిలిమినరీలో మనకి 5 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 5 ఒక్కొక్కటి 30 మార్క్స్ ఉంటుంది. టోటల్గా ప్రిలిమినరీ 150 మార్క్స్కి ఉంటుంది. ఈ 150 మార్క్స్లో 5 సబ్జెక్ట్స్లో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, యాన్సెంట్ మిడివల్ మోడర్న్ హిస్టరీ మీరు 10th వరకు చదువుకునే ఉంటారు, ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ ఉంటుంది. ఇది మీకు ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే నేను మొత్తం కూడా దీన్ని సైంటిఫిక్ థాట్స్తోనే చెప్తాను. సైన్స్ స్టూడెంట్స్కి ఇది బాగా అర్థమవుతుంది. అండ్ ఇండియన్ సొసైటీ రీసెంట్గా జరిగే సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఇది కాన్సన్ట్రేషన్ అయి ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ ఇది కూడా మీకు ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే దీన్ని కూడా నేను సైంటిఫిక్ టెంపోలో చెప్తాను. జనరల్ మెంటల్ ఎబిలిటీ కూడా మీకు ఎడ్జ్ ఉంటుంది. సో మీరు అర్థమెటిక్ రీజనింగ్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. అంటే ఇక్కడ మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సింది ఏమైనా ఉంది అంటే ఒకటి ఇండియన్ హిస్టరీ, ఇంకోటి ఇండియన్ సొసైటీ. ఇవి కూడా టెర్మినాలజీ మీకు ఇంగ్లీషు తెలుగు ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కమ్యూనికేషన్ లాంగ్వేజ్ తెలుగులో ఉంటుంది, ఏ మీడియం వాళ్ళైనా కానీ ఇబ్బంది పడకోకుండా ఉండేలాగా ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ ఎడ్జ్ ఉండటం వల్ల మీరు ఎస్విఆర్లో చాలా ఈజీగా దీన్ని ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. అండ్ ఇలా మనకి ప్రిలిమినరీలో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 30 మార్క్స్ 150 మార్క్స్. సబ్జెక్ట్ వైజ్ కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్లో ఎంత వచ్చింది అనే డీప్ అంశాల గురించి నేను నిన్న వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తాను, జస్ట్ గో త్రూ ఇట్. ఒక్కొక్క సబ్జెక్ట్లో మీరు ఏమేమి కాన్సన్ట్రేషన్ చేయాలో కూడా అర్థమవుతుంది. దాంతోపాటు ఎస్విఆర్ అకాడమీలో మీకు సింపుల్గా ఇండియన్ హిస్టరీ ఒక ఫోల్డర్ ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇండియన్ అండ్ ఏపీ జియోగ్రఫీ దానికి వెళ్ళండి, దాన్ని కంప్లీట్ చేసుకోండి. ఇండియన్ సొసైటీ దాన్ని కంప్లీట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ కూడా ఆ కరెంట్ అఫైర్స్ వచ్చిన వాటిని కంప్లీట్ చేసుకోండి. జనరల్ మెంటల్ ఎబిలిటీ ప్రతి సండే ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకోండి. ఒక 6 to 7 మంత్స్లో ఈ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. వన్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి 2 పేపర్లు ఉంటాయి, ఒక్కొక్క పేపర్ 150 మార్క్స్, టోటల్ 300 మార్క్స్. పేపర్ 1లో మనకి ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది. సో ఇది మీరు చాలా ఈజీగా చదవచ్చు. ఏపీ హిస్టరీ కొంచెం థియరిటికల్గా ఉంటుంది, దీన్ని కూడా చాలా ఈజీగా మేము ప్రొవైడ్ చేసాం. పేపర్ ఒక్కొక్కటి 75 మార్క్స్ 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 నేనే డీల్ చేస్తాను, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు చాలా ఎడ్జ్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ ఈ 75కి అట్లీస్ట్ 70+ సాధించవచ్చు. అండ్ ఎకానమీ వచ్చేసి నేనే డీల్ చేస్తాను, ఇది సైంటిఫిక్ సబ్జెక్టే, సైంటిఫిక్ టెంపోలో ఉంటుంది. ఇండియా అండ్ ఏపీ హిస్టరీ, సో ఇది కూడా 75, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్కి ఉంటుంది. ఇది టోటల్ 150 మార్క్స్. సో టోటల్ కలిపి 300 మార్క్స్కి ఉంటుంది. అయితే మీ ప్రిపరేషన్కి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఒకసారి ఫైనల్గా టైం టేబుల్ చూద్దాం. సో టైం టేబుల్లో మీకు వీక్లీ టైం టేబుల్ ఇంపార్టెంట్. వీక్ని కనుక మనం చూస్తే మీరు మండే నుంచి బిజీగా ఉండొచ్చు, ఫ్రైడే వరకు, కొంతమంది మండే చాలా ఫ్రీగా ఉండొచ్చు. ఎనీవే నేను ఓవరాల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మంత్లీ కనీసం 100 అవర్స్ వస్తుంది నేను చెప్పినట్టుగా చేస్తే. వీక్లీ 25 అవర్స్ మీరు స్పెండ్ చేయగలగాలి. డేకి కనీసం 3 అవర్స్ అట్లీస్ట్, ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ, లీస్ట్లో 3 అవర్స్ మీరు కేటాయించడానికి ముందుకు రావాలి. మండే నుంచి ఫ్రైడే వరకు అట్లీస్ట్ 3 అవర్స్ పర్ డే తీసుకున్నా కానీ మనకి 15 అవర్స్ అవుతుంది. 15 అవర్స్ అవుతుంది. మీరు సాటర్డే సండే వీకెండ్స్ని సాక్రిఫైస్ చేయాలి ఇది వచ్చిందాకా. దీని మీద కనుక మీరు గ్రూప్ 2 మీద కూర్చోవాలి, గ్రూప్ 1 మీద కూర్చోవాలి అంటే సాటర్డే సండేస్ని కన్ఫామ్గా మీరు సాక్రిఫైస్ చేయాలి. ఎంటైర్లీ కాదు, అట్లీస్ట్ 5 అవర్స్ పర్ డే. ఇక్కడ మీకు ఈ 2 రోజుల్లో 10 గంటలు వస్తుంది. సో ఈ 10 అవర్స్ ప్లస్ ఈ 15 అవర్స్ మొత్తం వీక్లీ 25 అవర్స్ కనుక మీరు నాకు కేటాయించగలిగితే ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది, మీకు ఏ ఇబ్బందులు లేకుండా. సో మీకు వీక్కి 25 అవర్స్ అంటే మంత్కి 100 అవర్స్ని కేటాయించమంటున్నాను. సో మంత్లీ 100 అవర్స్ కనుక మీరు చదవగలిగితే 6 మంత్స్ మీకు 600 అవర్స్. 600 అవర్స్ అంటే మోర్ దాన్ ఎనఫ్ ఎస్విఆర్ అకాడమీని కంప్లీట్ చేయడం కోసం. సో ఇది మీకు చాలా ఎస్విఆర్ అకాడమీ వీడియో క్లాసెస్ని కనుక చూసి రన్నింగ్ నోట్స్ రాసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో 600 అవర్స్ అంటే హ్యూజ్ నెంబర్. సో మొత్తానికంటే చిన్న చిన్న ఇటుక బేరిస్తే పెద్ద వాల్ అయినట్టు అలా మనం ఉపయోగించుకోవాలి ఈ టైంని. ఓకే అండి, రోజుకి 3 గంటలను మీరు ఎలా ఉపయోగించుకోవాలి? సో సాటర్డే సండే ఇంకా ఎక్కువ అవర్స్ వస్తాయి. ఆ ఎక్కువ అవర్స్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రిపేర్ అవడమే అంతే. కానీ ఇది ఒక ఓవరాల్గా స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అని అంటే రీసెంట్గా ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని నేను ఏమని చెప్తానంటే ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని చెప్తాను. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఏంటి అండి? నేను ఇది మొత్తం కరెంట్ అఫైర్స్లో డీల్ చేస్తాను. ఏంటండి కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని అంటే, సపోజ్ మనం సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి సింపుల్గా నేను చెప్తాను చూడండి.
మనకి నిఫా వైరస్ వచ్చింది రీసెంట్గా. నిఫా వైరస్ వచ్చింది. ఈ నిఫా వైరస్ అనేది రీసెంట్గా మహారాష్ట్ర, కేరళ ఈ స్టేట్స్లో మనకు కనిపించింది. ఇది న్యూస్లో వచ్చినప్పుడు అసలు మనం నిఫా వైరస్ ఏంటి అంటే అసలు నిఫా అనేది ఏంటని అడుగుతాడు క్వశ్చన్లో. వైరస్, ఇలాంటి వైరస్ గురించి మనం ఇండియాలో ఏమొచ్చినాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీటికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ డీటెయిల్స్ ఏమైనా ఇచ్చిందా, దీని గురించి 360 degrees కంప్లీట్ అనాలిసిస్ అవుతాం. అప్పుడు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది అనమాట. సో రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ని బ్యాక్వర్డ్ లింకేజ్ చేసుకొని అది ఏ సబ్జెక్టుకు సంబంధించిందో మనం చదవాల్సి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలు చదవాల్సిన అవసరం లేదండి. జస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే డే టు డే మనం రీసెంట్గా ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో సపోజ్ ఇప్పుడు ఏదైనా ఇస్రో కమ్యూనికేషన్కి సంబంధించి ఏమైనా శాటిలైట్ని లాంచ్ చేసిందండి. అప్పుడు అది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో ఇంపార్టెంట్, అక్కడ అడుగుతాడు అనమాట. సో మనకు రీసెంట్గా వచ్చిన టాపిక్ ఏంటి, దాన్ని దేంతో యాడ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీకు రీసెంట్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎక్కువగా రావటం వల్ల కోడింగ్ కూడా అవే చేయగలుగుతున్నాయి. అలాంటప్పుడు మనకు అది న్యూస్లో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలండి, స్టాక్ మార్కెట్స్ బాగా క్రాష్ అయిపోయినాయి రీసెంట్గా. సో స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూలే కోడింగ్ రాస్తుంది అని అనటంతో స్టాక్ మార్కెట్స్ ముఖ్యంగా విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, M&M, L&T ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. దానికి కారణం ఏంటి, ఫ్యూచర్లో సాఫ్ట్వేర్స్ ఇప్పుడు మనం కోడింగ్ రాయటం కానీ అండ్ మనకు బ్యాంకింగ్కి సంబంధించి వెరిఫికేషన్స్ కానీ డిఫరెంట్ టూల్స్ని ఇవి రీప్లేస్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే రేపు 10 మంది చేసే వర్క్ని అట్లీస్ట్ 2 మెంబర్స్తోనే చేయగలుగుతుంది. సో ముఖ్యంగా ఫ్రెషర్స్కి ఇది చాలా ఇబ్బందిగా మారిపోతుంది అనమాట. సో అంటే దీన్ని మనం ఇప్పుడు మీకు చెప్పటం కాదు, ఎలా ఎనాలసిస్ చేశాను, నేను ఎలా తెలుసుకున్నానో మీకు చెప్తున్నాను. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, కోడింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రాయటంతో సో ఇక్కడున్న పరిస్థితి ఇది. సో అప్పుడు మనకి స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయ్యాయి, ఈ స్టాక్స్ అన్నిటి వాల్యూ తగ్గిపోయింది. స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయినాయి అంటే స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఇది మనకి ఎకానమీలో ఉంటుంది. సో లింకేజ్ చూసారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో స్టాక్ మార్కెట్స్ని మనం అటాచ్ చేసినాం. అంటే దీనికి సంబంధించి ఇది వచ్చినప్పుడు న్యూస్లో మనం ఎకానమిక్స్ చదివాం అనమాట. అంటే మనకు వచ్చే క్వశ్చన్ ఇప్పుడు దేని మీద వస్తుంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి, వీటి మీద క్వశ్చన్ వస్తుంది అనమాట. సో అందుకని మనం ఇది క్లారిటీగా ఉండాలి. ఇది కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే. సపోజ్ జిఎస్టీ కౌన్సిల్ గురించి వచ్చింది, జిఎస్టీ అనేది ఎకానమీ సబ్జెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రీసెంట్గా వస్తుంది టాపిక్ మీద. దాన్ని దేనికి సంబంధించింది, ఇప్పుడు ఎర్త్ కేక్స్ వచ్చినాయండి, వాల్కనోస్ వచ్చినాయి, ఇవన్నీ జియోగ్రఫీలో ప్లేట్ టెక్టానిక్స్లో ఉంటుంది, తీసి అజ్జలవాలి, ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇదంతా కూడా నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాను అనమాట. ఇలా స్మార్ట్ వర్క్ కనుక చేయగలిగితే మీరు ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 1 hour ఈ 3 hours కరెంట్ అఫైర్స్కి కేటాయించాలండి. మీరు ఎవ్రీ మంత్ వచ్చిన కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. ఎస్వీఆర్ అకాడమీలో చాలా డీటెయిల్గా ఇస్తాను, ఏ మంత్ కా మంత్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ జనవరి 2026 నుంచి ముందుకెళ్ళండి. ఎప్పుడైనా ఖాళీ ఉంచుతున్నప్పుడు, కంప్లీట్ అయిపోతున్నప్పుడు వెనక్కి వెళ్ళండి. డిసెంబర్ 2025 వెనక్కి జూలై వరకు కూడా ఇట్లా 1 hour మీరు కరెంట్ అఫైర్స్ మీద కేటాయించాలి. ట్రాక్ 1లో 2 hours స్టాండర్డ్ సబ్జెక్ట్ చదవాలండి. 2 hours స్టాండర్డ్ సబ్జెక్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రిలిమినరీలో హిస్టరీ ఉంది, ఫస్ట్ ఇండియన్ సొసైటీ తీసుకోండి. సో దీన్ని ఒక ట్రాక్ కంటిన్యూ చేస్తూ దీన్ని కంప్లీట్ చేయండి. ఒక 1 monthలో కంప్లీట్ అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇంకొక 1 month ఒకటి చదివేటప్పుడు ఇంకొకటి చదవద్దు. తర్వాత ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీకి రండి, తర్వాత ఇండియన్ హిస్టరీకి రండి, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ రెగ్యులర్గా చదువుతున్నారు మీరు. జనరల్ మెంటల్ ఎబిలిటీ సాటర్డే సండేల్లో కంప్లీట్ చేసుకోండి. సో ఒక 4-5 సాటర్డే సండేస్లోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు. మీరు ఎక్కువ టైం దీని మీద కేటాయించాల్సిన అవసరం లేదు. ఎక్కువ టైం మీరు జనరల్ స్టడీస్ మీద ఎక్కువగా ఉండండి. ఈ ప్రిలిమినరీ ముందు అయిపోయిన తర్వాత అప్పుడు మెయిన్స్కి వెళ్ళండి. సో ఇలా మీరు కంటిన్యూగా టైం టేబుల్ని ఉపయోగించుకోవచ్చు. వీకెండ్స్ ఉపయోగించుకోండి. సో జాయ్ఫుల్ లైఫ్ని పూర్తిగా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, కొంత సమయాన్ని కేటాయించాలి. కానీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. అంటే కంటిన్యూగా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లాంగ్ అవర్స్ హార్డ్ వర్క్ కన్నా కూడా కన్సిస్టెన్సీ, స్మార్ట్ వర్క్ అనేది ప్రివేల్ అవుతూ ఉంటుంది. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇదే ప్లాన్ని చాలామంది సక్సెస్ అయిన స్టూడెంట్స్ ఫాలో అయ్యారు, అదే మీకు ఉపయోగపడుతుంది. సో ఇది మొత్తానికి విషయం. సో మీకు ఎలాంటి దీని మీద ఇంకా అవగాహన ఉంటే నాకన్నా ఎక్కువ కామెంట్ సెషన్లో తెలియజేయండి. ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరేం ఫేస్ చేస్తున్నారు, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ప్రిపేర్ అవుతుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది నేను ఇంకొక వీడియో దాని మీద చేస్తాను.
అండ్ ఇంకా కాంప్రహెన్సివ్గా మీకు తగ్గట్టుగా స్పెసిఫిక్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలన్నా కానీ మీరు ముందు జాయిన్ అయ్యే ముందు ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్తో జాయిన్ అవ్వచ్చు. దాని తర్వాత నా నంబర్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత కూడా నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది. స్టేజ్ 1, స్టేజ్ 2 గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్టేజ్ 1లో మీరు జాయిన్ అవ్వకముందు కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేయొచ్చు, వాళ్ళు పూర్తిగా మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ స్టేజ్ 2లో వన్స్ జాయిన్ అయిన తర్వాత నేను మాట్లాడగలుగుతాను. సో అప్పుడు నా గైడెన్స్ అనేది మీకు పూర్తిగా వస్తుంది. అండ్ www.svracademy.in వెళ్ళి మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు